తర్వాత దీన్ని చట్టం ఏ విధంగా అవ్వాలనే దానికి మన రాజ్యాంగం కానీ మనకి కొన్ని ఆదేశాలు కానీ ఉన్నాయి. ఆ ప్రకారమే ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక్కడెక్కడా బుల్డోజింగ్ లేదు, ఎక్కడ కావాలని మిమ్మల్ని అందరినీ పక్కదారి పట్టించే కార్యక్రమం లేదు. మొదటిసారి ఏం జరిగింది, కౌన్సిల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ పైన గ్యాలరీలో కూర్చుని కిందకి చైర్మన్ గారికి డైరెక్షన్ ఇవ్వడం, ఆయనేమో విచక్షణాధికారం అని చెప్పి ఏం చేశారు మీరు అందరూ చూశారు. మళ్ళీ మొన్న ఏం చేశారు, లేని సెక్షన్లు తీసుకొస్తారు యనమల రామకృష్ణ గారు, తీసుకొచ్చి అదేదో మొత్తం తనకే ఒక పెద్ద రాజ్యాంగ నిపుణులాగా తనకు మాత్రమే తెలిసిన నిబంధనలు, తనకు మాత్రమే తెలిసిన చట్టాల్లాగా బిల్డప్ ఇస్తాడు. ఆయన మేము అడుగుతా ఉన్నాం, రాజ్యాంగ న్యాయ నిపుణుడైన గవర్నర్ గారికి రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనలో నిపుణుడైన యనమల రామకృష్ణ గారు ఎలా సలహాలు ఇస్తారు? ఎన్టీఆర్ని కూలదోసినప్పటి నుంచి ఇప్పటిదాకా చంద్రబాబు కోసం ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని తొంగలో దొక్కే కార్యక్రమం, నిబంధనల్ని పక్కదారి పట్టించే కార్యక్రమం యనమల రామకృష్ణుడు చేశారో ఒకసారి అవలోకనం చేసుకుంటే మంచిది. రాజ్యాంగ నిపుణుడు గవర్నర్ గారికి రాజ్యాంగ ఉల్లంఘనలు ఎలా చేయాలో తెలిసిన నిపుణుడు యనమల రామకృష్ణ గారు సలహాలు ఇస్తూ ఒక లేఖ రాయడం అనేది దౌర్భాగ్యం కదా అని అడుగుతున్న ఆ పార్టీకి అసలు వికేంద్రీకరణను మొదటి నుంచి వ్యతిరేకించడం వల్లనే అభివృద్ధి వికేంద్రీకరణ జరగకూడదు, ఒక చోట తీసుకొచ్చి కుప్పలాగా పోసి అభివృద్ధిని అమరావతి అనే ఒక నగరానికి లేదా ఒక ప్రాంతానికి పరిమితం చేసి కొంతమంది ప్రయోజనాలని మనం కాపాడాలనే ఉద్దేశంతోనే కదా మీరు చేసిన కార్యక్రమానికి ప్రజలు తీర్పిచ్చారు. మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదని అడుగుతున్నాం. అసలు వికేంద్రీకరణ ఎందుకు చెడ్డది, వికేంద్రీకరణ ఎందుకు కుదరదు చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఉత్తరాంధ్ర అభివృద్ధిని మీరు అడ్డుకుంటారు, ఎందుకు రాయలసీమ అభివృద్ధిని గుర్తింపుని మీరు అడ్డుకుంటున్నారని చెప్పి అడుగుతున్నాను నేను. విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెడతానంటే మీరు ఎందుకు అంత అక్కసు వెళ్ళగలుగుతా ఉన్నారు? అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదనా? కర్నూలులో లెజిస్లేటివ్ క్యాపిటల్ పెడతానంటే ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు? ఏమిటి మీ ప్రయోజనాలు దాంట్లో ఉన్నాయనంటే మీరు సమాధానం చెప్పాలి. మీ ప్రయోజనాలన్నీ అమరావతిలో ముడిపడి ఉన్నాయి కాబట్టి మీ వ్యక్తిగత అవసరాలు ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని మిగతా ప్రాంతాల అభివృద్ధిని మీరు అడ్డుకుంటే రేపు మీరే ప్రజాకోర్టులో నిలబడాల్సి వస్తుందనే ఆలోచన ఎందుకు చేయట్లేదని తెలుగుదేశం పార్టీని అడుగుతున్నాం మేము. ప్రజాభిప్రాయం అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు పదండి, ఉత్తరాంధ్ర వెళ్ళండి, రాయలసీమ వెళ్ళండి, ప్రజాభిప్రాయాన్ని మీరు కనుక్కోండి. ఫస్ట్ మీరు చేస్తున్న పని మంచిదా కాదా తెలుస్తుంది మీకు. మీరు చేసే పనికి ప్రజలు ఆమోదం తెలుపుతున్నారో లేదో తెలుస్తుంది. తెలంగాణ విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతంలాగా ఇక్కడొక మాట అక్కడొక మాట, ఇక్కడొక కథ అక్కడొక కథ చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా చెప్పి పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు ఎంతకాలం మిమ్మల్ని భరిస్తారని అడుగుతున్నాం. శ్రీకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా ఆనాడు ఒక విషయాన్ని చెప్పింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి 60ల్లో వెనకబాటు కారణం అయితే 2009 ప్రాంతంలో జరిగిన ఉద్యమానికి కారణం ఏంటి? హైదరాబాద్ మాత్రం అభివృద్ధి చెందడం అని ఆ రోజే చెప్పింది. శివరామకృష్ణన్ కమిటీ నియమిస్తే శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ నిర్మించుకోవాలి, పరిపాలనా వికేంద్రీకరణ చాలా అవసరం అని చెప్పిందా లేదా? అంటే నిపుణుల కమిటీలు మీకు పట్టవు, రాజ్యాంగ నిపుణులు చెప్పింది మీకు పట్టవు, ప్రజలు చెప్పింది మీ తలకెక్కదు. మీకు తెలిసిందల్లా ఒక్కటే, మీ ప్రయోజనాలు. మేము మాత్రమే నిపుణులు, మేము అనుకున్నట్టు జరిగితేనే వ్యవస్థ సక్రమంగా జరుగుతున్నట్టుగా లేకపోతే లేనట్టుగా అని భావించే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి వంతపాడే యనమల రామకృష్ణుడు గారు ఈ కొత్త వ్యవహారాలన్నింటినీ కూడా తెర మీదకి తెస్తా ఉంటారు. మేము చాలా ఆక్షేపణ తెలియజేస్తా ఉన్నాం. అసలు యనమల రామకృష్ణుడు గారు లాంటి ఏనాడు రాజ్యాంగాన్ని పాటించిన వ్యక్తి, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావుకి మాట్లాడడానికి మైక్ కూడా అసెంబ్లీలో ఇవ్వని వ్యక్తి, చంద్రబాబు గారిని కాపాడడం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు తపన పడుతున్న వ్యక్తి రాజ్యాంగ నిపుణుడైన గవర్నర్ గారికి సలహా ఇవ్వడం ఏంటి అని అడుగుతున్నాం మేము. అమరావతి మీద మీ ప్రేమ అంతా ఏంటనేది ప్రజలందరికీ అర్థమైంది.
మీ నాయకుల బినామీ భూముల్ని, మీ నాయకుల ఆస్తుల్ని, మీకు అవసరమైన స్వప్రయోజనాల్ని కాపాడుకోవడం కోసమే కదా మీ అమరావతి మీద ప్రేమ. అంత ప్రేమించిన వాళ్ళు అమరావతిలో 5 ఏళ్లలో ఏం చేశారు మీరు అసలు? తాత్కాలిక భవనాలు తప్ప కనీసం భూములు బలవంతంగా లాక్కున్న రైతులకి దానికి సంబంధించిన మళ్ళీ తిరిగి ఆ ప్లాట్స్ కూడా ఇవ్వలేకపోయినా చేతకానితనం కదా మీది? ఆ చేతకానితనంతో కదా మీరు ఈ పరిస్థితి తెచ్చుకున్నది. ఇవాళ చాలా దారుణం. బయట నుంచి చూసే వాళ్ళకి ఏదో ఒక మహానగరాన్ని నిర్మిస్తే, సర్వాంగ సుందరమైన మహానగరానికి ఈయన ఒక రూపశిల్పిగా చంద్రబాబు నాయుడు ఉంటే, ఆ రూపశిల్పికి సహాయకులుగా యనమల రామకృష్ణ గారు లాంటి మహానాయకులందరూ ఉంటే, ఆ నగరాన్ని ఈ ప్రభుత్వం ఏదో పాడు పెట్టేస్తున్నట్టుగా, ఆ నగరానికి తాళాలేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అసలు లోపలికి రావాలంటే ప్రకాశం బ్యారేజీ దాటుకుని సింగిల్ బ్రిడ్జి, ఒక వెహికల్ వస్తే రెండో వెహికల్ తప్పుకోవడానికి కూడా లేదు అక్కడ. ఈయన ఐకానిక్ బ్రిడ్జిల గురించి మాట్లాడతారు. కనీసం అక్కడ డబుల్ లైన్ బ్రిడ్జి కూడా నిర్మాణం చేయలేకపోయినా చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఏదో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడితే ఏం మాట్లాడుతూ ఉన్నారు? అంటే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా? ఇవాళ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం అమరావతి దగ్గర అంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? 54,000 మంది పేద కుటుంబాలను తీసుకొచ్చి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఈ అమరావతి నిర్మాణంలో, ఈ అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామనంటే మీకెందుకు కడుపు మంట అని తెలుగుదేశం పార్టీని అడుగుతున్నా. అమరావతిలో పేదలు ఉండడానికి, మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు ఉండడానికి హక్కు లేదా? ఆ హక్కు కల్పించే ప్రభుత్వాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తున్న మీ విజ్ఞత ప్రజలు అర్థం చేసుకోలేదనుకుంటున్నారా? ఎందుకు ఈ విధంగా మీరు రోజు రోజుకి ప్రజల దృష్టిలో చులకనైపోతున్నాము అనేది ఆలోచించుకోవట్లేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ శాసన మండలిలో పెట్టిన బిల్లులు అసలు దానికి వ్యాలిడిటీ లేదన్నట్టుగా యనమల రామకృష్ణ మాట్లాడుతున్నారు. శాసన మండలిలో రెండోసారి పెట్టిన బిల్లులు నెల రోజులు గడిచినందుకు నిబంధనల ప్రకారం గవర్నర్కి అసెంబ్లీ అధికారులు పంపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 క్లాజ్ 2 ప్రకారం రెండోసారి బిల్లులు పెట్టిన ప్రభుత్వం మండలిలో పెట్టిన నెల రోజుల తర్వాత ఆటోమేటిక్ గా అవి ఆమోదించినట్టుగా అవుతుందనేది మీకు తెలియదా? మండలిలో అది ప్రవేశపెట్టారు కదా బిల్లు. ప్రవేశపెడితే మీరు అడ్డుకునే కార్యక్రమం చేయలేమన్నా? ఏదో మీరే గందరగోళం అవుతుంటే చప్పట్లు కొట్టేసి పూర్తి అయిపోయినట్టుగా ఒక కలర్ ఇచ్చే కార్యక్రమం చేయలే? మరి ఎందుకు అడ్డుపడాలని ప్రయత్నం చేశారు అది చర్చకి రాకుండా? ఒకసారి ప్రవేశపెట్టిన తర్వాత చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం ఆమోదించినట్టే అనేది రాజ్యాంగంలో ఉన్న హక్కులు చెప్తా ఉన్నాయి. అందుకే ఇవాళ ఆమోదం కోసం నిబంధనల ప్రకారం నెల రోజులు దాటిపోయిన తర్వాత బిల్లుల్ని గవర్నర్ గారికి ఆమోదానికి పంపించాం. అసెంబ్లీ అధికారులు పంపించారు. పంపితే దాన్ని ఏదో తప్పు జరిగిపోయినట్టుగా, ఏదో బుల్డోజ్ చేసి నిబంధనలన్నీ అతిక్రమించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పట్టుదలతో మేము ఈ అమరావతిని ఒప్పుకోమన్నట్టుగా చేస్తున్నారనే ఒక ప్రచారాన్ని కల్పిస్తామన్నారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని చెప్తున్నాం. ఇవాళకి ప్రజలు వికేంద్రీకరణని కోరుకుంటున్నారు. ఇవాళకి ప్రజలు ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి, ఇవాళ అన్ని జిల్లాల్లో అభివృద్ధికి ఒక బ్లూ ప్రింట్ ని కూడా ప్రభుత్వం తయారు చేసి ఏ జిల్లాలో ఏమేమి తీసుకురావాలి, ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్స్ పెట్టాలి, ఎలాంటి అభివృద్ధి చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల ప్రకారం ప్రణాళికలు సిద్ధమైనవి. మీకులాగా అవసరానికి ఒక మాట, పూటకొక రూలు మాట్లాడే పద్ధతి ఈ ప్రభుత్వం చేయదని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా. ఎప్పటికైనా సరే మీకు మాత్రమే రూల్స్ తెలిసినట్టుగా యనమల రామకృష్ణ గారు గవర్నర్ గారికి సలహాలు ఇవ్వడం మానుకుంటే మంచిదని కూడా మేము చెప్తా ఉన్నాం. ఇంకా రెండో విషయం ఏంటంటే, గత 3-4 రోజుల క్రితం వరకు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అదేవిధంగా ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో, పర్టికులర్గా కృష్ణా జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో
నారుమళ్లు బాగా దెబ్బతిన్నాయి. నారుమళ్లు దెబ్బతిని మళ్లీ రైతులు నారుమళ్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీకు మొన్ననే చెప్పినట్టుగా ఇవాళ చాలా అనుకూలమైన వాతావరణం రైతాంగానికి ఉంది. సకాలంలో వర్షాలు పడతా ఉన్నాయి. అనంతపురం లాంటి కరువు జిల్లాలో కూడా ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చింది. అంతా బాగుందనుకున్న తరుణంలో ఈ ప్రాంతంలో కొంచెం నారుమళ్లు దెబ్బతిన్నాయి. ఈ విషయం నిన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించారు. సమీక్షించిన తర్వాత వారు ఏం చెప్పారంటే, ఎవరైతే రైతులు నారుమళ్లు వేసుకుని దెబ్బతిన్నారో వారిని ఆదుకోవడానికి తక్షణమే చర్యలు తీసుకోమన్నారు. ఆ ప్రకారం 80% సబ్సిడీ పైన వారందరికీ కూడా వరి విత్తనాలని ఇవ్వబోతా ఉన్నాం రెండోసారి అని చెప్పి చెప్తున్నాం. సోమవారం నుంచి ఈ ప్రక్రియని ప్రారంభిస్తాం. ఆల్రెడీ ఇప్పటికే ఎన్యూమరేషన్ జరుగుతోంది. ఏ రైతులు నార్మల్ వేసుకుని నష్టపోయారో ఎన్యూమరేషన్ జరుగుతోంది. వాళ్ళందరికీ కూడా 80% సబ్సిడీ పైన వరి విత్తనాలు ఇస్తాం. రైతు పాడైపోతే చూస్తూ ఉండే ప్రభుత్వం, చూస్తూ ఉండే ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తూ ఉన్నా. ప్రతి అంశంలోనే అది చిన్నదైనా పెద్దదైనా ఈ ప్రభుత్వం రైతుకి భరోసాగా ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి గారు రైతుకి భరోసాగా ఉంటారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎక్కడైతే నారుమళ్లు పోయినాయో వారందరికీ వరి విత్తనాలని 80% సబ్సిడీ మీద అందించబోతున్నాం. ఇదే కాకుండా కౌలు రైతులు వారికి మంచి చేయాలి, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకంలో కూడా తొలిసారిగా దేశంలో ఎవరు కూడా కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించిన చరిత్ర లేదు. కానీ కౌలు రైతులకు కూడా ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకి పెట్టుబడి సాయాన్ని అందించాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయం మీకు తెలుసు. అయితే ఇంకా చాలా చోట్ల దీనికోసం చట్టాన్ని మార్చి సీసీఆర్సీ కార్డ్స్ తీసుకొచ్చినప్పటికీ చాలా చోట్ల రైతులు అవగాహన లేక కౌలు చేస్తున్న రైతులకి ఈ 11 నెలల పాటు యాజమాన్య హక్కులు నష్టపోకుండా పంట హక్కులు ఇచ్చే, వ్యవసాయం చేసుకునే హక్కులు ఇచ్చే పత్రాన్ని ఇవ్వడానికి భూ యజమానులు వెనక ముందు అవుతా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 20వ తేదీ నుంచి ఆగస్టు 7 వరకు మధ్యలో సెలవులు తీసేస్తే 15 రోజుల పాటు ఒక పక్షోత్సవాన్ని, కౌలు రైతుల సంక్షేమ పక్షోత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ విధంగా పూర్తిగా కౌలు రైతుల పట్ల ఒక 15 రోజుల పాటు యంత్రాంగాన్ని డెడికేట్ చేయడం అనేది తొలిసారిగా నేను చెప్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే ఆదేశం ఇచ్చారు, కౌలు రైతుల్ని మనం ఆదుకోవాలి. ఏదైతే మనం వారికి పంట సాయం కానివ్వండి, పంట పెట్టుబడి సాయాలు కానివ్వండి, రుణ పరపతిని కానీ కల్పిస్తామని చెప్పామో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించారు. ఈ పక్షోత్సవాన్ని దానికోసం నిర్వహిస్తా ఉన్నాం. దీనిలో వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, వారితో పాటు బ్యాంక్ అధికారులు కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఇటు రైతులకి అటు కౌలుదారులకు కూడా ఏ విధంగా మంచి చేయాలి, ఒకవేళ రుణ పరిపతి కల్పించడానికి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కూడా స్పాట్లోనే అక్కడే కూర్చుని దాన్ని పరిష్కరించాలని కూడా మేము తెలియజేశాం. ఇది చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తా ఉన్నాం. దీనివల్ల ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కౌలు రైతులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఒక ప్రణాళిక ప్రకారం ఈ సీసీఆర్సీ కార్డ్స్ ఇప్పించడం జరిగినట్లయితే ఇటు కౌలు రైతులకి మంచి జరుగుతుంది, అటు యజమానులు కూడా హక్కులు కోల్పోకుండా, భూ యాజమాన్య హక్కులు కోల్పోకుండా వారికి కూడా ఎలాంటి అపోహలు, అనుమానాలు లేకుండా మేలు జరుగుతుంది. ఇవాళ రైతు భరోసాలో కూడా ఇటు యజమానికి పెట్టుబడి సాయం ఇస్తున్నాం, భూ యజమానికి, అటు కౌలు రైతు కూడా ఇస్తున్నాం. ఈ విధంగా ఇచ్చినప్పుడు తప్పకుండా రైతుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కనుక కౌలు రైతులకు సహకారం అందించమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఓకే, నేను ఇందాక ఊరికి చెప్పింది అదే కదా రమేష్ గారు. కొత్త వాదన తేవడం, బోడిగుండికి మోకాలికి ముడి పెట్టడం అనే దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధహస్తులు. వాళ్ళు తిమ్మంటే తిమ్మి, బమ్మంటే బమ్మి. ఎన్టీఆర్ని మా నాయకుడు కాదని చెప్తే తెల్లారెడ్డికి మనందరం కూడా నాయకుడు కదా అని పార్టీ పెట్టలేదని మనం ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు మహానాయకుడు, ట్రంప్ రోజు ఫోన్ చేసి మాట్లాడతాడంటే మనం నిజమని నమ్మాలి. అది వాళ్ళ సిద్ధాంతం. ఏదో చెప్తాడు ఆయన, విభజన చట్టం 2014 విభజన చట్టం అంటే రాజధాని ఎక్కడ పెట్టుకోవాలని విభజన చట్టంలో ఏం చెప్పారు?
ఎక్కడి నుంచి ఎక్కడ కూర్చుని పరిపాలించాలనేది చంద్రబాబు నాయుడు చెప్తాడా? 6 నెలల నుంచి కోవిడ్కి భయపడి రాష్ట్రంలో ఉండడానికే ఇష్టపడిన నాయకుడు, ప్రతి క్షణం ప్రజల కోసం తపన పడుతున్న ప్రభుత్వాన్ని, ప్రజల కోసం తపన పడుతున్న ముఖ్యమంత్రిని ఏ విధంగా మీరు తప్పుపడతారని అడుగుతున్నా. ఇందులో ఎక్కడ తప్పు ఉంది? ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగకూడదా? విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వస్తే మీకేంటి బాధ? హైకోర్టు కర్నూలులో పెట్టి అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ గా డెవలప్ చేసి ఒక గుర్తింపునిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? అమరావతిని గాలికి వదిలేస్తామన్నారా? ఇక్కడే అసెంబ్లీ ఉంటుంది, ఇక్కడే శాసన రాజధాని ఉంటుంది, ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ వస్తుంది, ఇక్కడ బోర్డు ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. ఏంటి మీకు ఇబ్బంది? దానికి సమాధానం చెప్పరు. మీరు ఇది చెడ్డ అని మీరు అంటున్నప్పుడు ఎందుకు చెడ్డ అని అంటున్నారని చెప్పమంటే అబ్బాయి కుదరదు, మాకు నచ్చలేదు కాబట్టి మేము చెయ్యం, మేము ఒప్పుకోం. ఈయన చెప్తాడు 2014 విభజన చట్టానికి ఇప్పుడు కొత్త వాదన తెర మీద తీసుకొచ్చారంటే ఇవాళ ఈ వాదన వీగిపోతే రేపు పొద్దున ఇంకో వాదన తెస్తారు పైకి. ఆయన మాట్లాడిందంతా మనం నమ్మాలనుకోవడం చంద్రబాబు నాయుడు గారి బలం, నమ్ముతున్నాం అనుకోవడం కూడా బలహీనత. మాకేం అర్థం కావట్లే. వికేంద్రీకరణ ఎందుకు ఎదుర్కొంటున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు అని అంటే సరైన సమాధానం చెప్పరు. విశాఖపట్నం మీకు అక్కర్లేదా? పోనీ విశాఖపట్నంలో 4 ఎమ్మెల్యేలు గెలిచారు మీకు సిటీలో. మీకు పట్టున్న ప్రాంతమే కదా, పోనీ మీరు రాజకీయంగా దెబ్బతింటాం అనుకోవడానికి. మాకు అమరావతి మొత్తం రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులే గెలిచారు. పోనీ రాజకీయాలు ఆలోచించారు అనడానికి ఏంటో మాకేమీ అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారి సూత్రాలేంటో ఆ నీతులు ఏంటో మాకు తెలియదు. ఒకవేళ కానీ 2014 యువజన చట్టం ప్రకారం అడ్డు ఉంది అంటే మరి ఇప్పటివరకు ఎందుకు చేశారు? మనం వికేంద్రీకరణ చెప్పినప్పుడే ఆ మాట ఎందుకు చెప్పలేకపోయారు? ఇప్పుడు ఎందుకు వచ్చింది కొత్త వాదన? వికేంద్రీకరణ ప్రతిపాదన వచ్చినప్పుడు ఈ మాటలు ఎందుకు మాట్లాడలేదు ఆయన? వికేంద్రీకరణ బిల్లు మీద అసెంబ్లీలో డిస్కషన్ జరిగినప్పుడు ఆ చర్చలో ఆయన పాల్గొన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అంటే కన్వీనియంట్ గా మాట్లాడతాం, కన్వీనియంట్ గా మేము మీ మీద బురద జల్లుతాం, మీరు తుడుచుకుంటూ ఉండండి రోజు అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అన్ని చెప్తానే ఉంటారు. ఇవాళ ఇదైపోతే రేపు పొద్దున ఇంకోటి వస్తుంది. ఇప్పుడు రెండోసారి శాసన మండలిలో ప్రవేశపెట్టామా లేదా? బిల్లు స్వీకరిస్తున్నామని కౌన్సిల్ చైర్మన్ గారు ఆమోదించి ఆన్ చైర్ చెప్పారా లేదా? అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఎలాగైతే ఎంతో కొంత అవగాహన ఉందో మా పార్టీ నాయకులకి, ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న నిపుణులకు కూడా అంతే కొంత అవగాహన ఉంటుంది కదా. మరి ఏమి మేమేదో నిరక్షరాస్యుల్లాగా మాట్లాడితే ఎలా? ఈ ప్రభుత్వానికి కూడా అవగాహన ఉంటుంది కదా. తెలుగుదేశం పార్టీకి ఉన్న అవగాహన మాకుండదా? చూద్దాం ఏది కరెక్ట్ అనేది. గవర్నర్ గారికి బిల్స్ వెళ్ళాయి, వద్దని వాళ్ళు లెటర్ రాశారు. చూద్దాం. నిబంధనల ప్రకారం, రాజ్యాంగం ప్రకారమే ముందుకెళ్తారు కానీ గవర్నర్ గారు యనమల రామకృష్ణ గారు సలహా ఇచ్చారని ముందుకెళ్లరు కదా. ఓకే.